హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు మా సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ జగన్ గారు నిన్న కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సార్. అంటే పెద్దిరెడ్డి గారి పైన గత కొన్ని రోజుల నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి కదా. పెద్దిరెడ్డి గారు కాలేజీ డేస్లో చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు, ఆ ప్రతీకారంతోనే ఇవాళ ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు, అరెస్ట్ చేసించే అవకాశం ఉంది, కక్షపూరితంగా పెద్దిరెడ్డి గారి పైన చేస్తున్నారు అంటున్నారు సార్. ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే నేను అప్పుడు మాకు ఎస్ఎల్సి అని ఉండే, ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత నేను పీయూసీలో చేరాల్సింది వచ్చింది. కడపలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో వచ్చిన, అందుకంటే ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో ప్రైవేట్ అయిన దేవస్థానం ఉంది కదా, అక్కడైతే బాగుంటుందని అక్కడ చేరాం. నేను పీయూసీ చదువుతుండేవాడిని. తర్వాత మేము ఒక హౌస్ తీసుకున్నాం. హౌస్లో వెటర్నరీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు 3-4 సంవత్సరాలకు సంబంధించిన వ్యక్తులు. ఒక రూమ్లో వాళ్ళు ఉండేవాళ్ళు, ఒక రూమ్లో పీయూసీ చదువుకుంటాండే వాళ్ళు ఉండేవాళ్ళం. అప్పుడు అనుకుంటాండ్రి వాళ్ళకి, ఎందుకంటే వెటర్నరీ స్టూడెంట్స్కి యూనివర్సిటీ పక్కనే కాబట్టి సంబంధాలు ఉంటాయి. వాళ్ళంతా అక్కడ రెడ్లకు కమ్మలకు కొంచెం స్టూడెంట్స్లో, యూనివర్సిటీ స్టూడెంట్స్లో గలాటలు ఉండేటివి. కమ్మ సంఘ విద్యార్థులందరికీ చంద్రబాబు నాయుడు గారు నాయకుడు అంటుండేవారు. అక్కడ రెడ్లకు రామచంద్రారెడ్డి గారు నాయకుడని. వీళ్ళ మధ్య వాళ్ళ మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలు జరుగుతుండేటివి. ఆ వర్గానికి, రెడ్ల వర్గానికి రామచంద్రారెడ్డి గారు నాయకుడుగా ఉండేవాళ్ళు, ఈ వర్గానికి బాబు నాయకుడుగా ఉండేవాళ్ళు. అవి ఎప్పుడో చిన్న చిన్న స్టూడెంట్ డేస్లో జరిగిన కార్యక్రమాలు. అటు తర్వాత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు, కేఈ కృష్ణమూర్తి గారు, వాళ్ళంతా ఒక గ్రూప్గా ఉన్నారు శాసనసభ్యులు అయినప్పుడు. అంజయ్ గారి టైంలో వీళ్ళంతా మంత్రులు అయ్యారు. ఆయన చంద్రబాబు నాయుడు సినిమాటోకు మంత్రి, తర్వాత రాజశేఖర రెడ్డి గారు అబ్కారీ శాఖకు మంత్రిగా కూడా అయినారు. కేఈ కృష్ణమూర్తి గారికి వివిధ కారణాల వల్ల అప్పుడు ఓన్లీ పార్లమెంట్ లెజిస్లేటివ్ పార్టీ సెక్రటరీగా మినిస్టర్ హోదా ఇచ్చినారు. వీళ్ళంతా ఒక గ్రూప్గా కూడా ఉన్నారు. తర్వాత రాజకీయాలు కూడా చేసినారు. 83లో రామారావు వచ్చినప్పుడు పోటీ అయితే చేసినారు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినారు, ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరడము, అక్కడ జనరల్ సెక్రటరీ కావడము, పార్టీలో ప్రాధాన్యత సంతరించుకోవడము, రాజకీయ అనుభవం ఉన్నది కాబట్టి వారికి సలహాలు సంప్రదింపుల్లోనూ ఇవ్వటం జరుగుతున్నది. అట్నే ఆయన తెలుగుదేశం పార్టీలో ఎదిగినారు. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎదిగినారు. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా మేమున్నప్పుడు 89లో అనుకుంటాను, 89లోనేమో శాసనసభ్యుడు అయినారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే అయినారు. తర్వాత 99, 2004లోనో ఏదో సమయంలో అయినారు. అంతా కలిసిమెలిసే ఉన్నాం. అప్పటికి ఈ సమస్యలన్నీ ఏం లేవు కదా. అవి గుర్తు పెట్టుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి మీద కసి తెచ్చుకునే దాంట్లో అర్థం లేదు. ఎందుకంటే అంతవరకు మాట్లాడుతున్నారు, జరుగుతున్నాయి, శాసనసభ్యులుగా ఉన్నారు. అక్కడ ఆయన మా తెలుగుదేశంలో ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అటువంటి సమయాలు, సందర్భాలు రాలేదు. ఇప్పుడు ఆ మాటలు కూడా వినపడలేదులేండి. అవి స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు, నేను పీయూసీలో ఉన్నప్పుడు జరిగినట్టు ఇప్పుడు 35-40 సంవత్సరాల కిందటి చరిత్ర. అవి ఇంకా ఇక్కడికి ప్రస్ఫుటం అవుతాయంటే నేను నమ్మటం లేదు. ఇవన్నీ ఎందుకంటే మొన్న వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరి కుమారుడు ఎంపీగా ఉండడము, ఆయన మంత్రిగా ఉండడము, ప్రముఖ శాఖని నిర్వర్తిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వాళ్ళు చెప్పిందే విధంగా జరుగుతున్నది. జగన్మోహన్ రెడ్డి కూడా చిత్తూరు జిల్లాలో వాళ్ళకు ప్రాధాన్యతనిచ్చి ఉన్నాడు కాబట్టి జిల్లా రాజకీయాలంతా చూస్తుండేవాళ్ళు. ఆ జిల్లా రాజకీయాల్లో కొంత ఉంటుంది కదా, అధికార పక్షం ఉన్నప్పుడు పోలీస్ యంత్రాంగము మద్దతు తెలుపుతారు, కలెక్టర్లు మద్దతు తెలుపుతారు. ఇవన్నీ సహజంగా వస్తుండేటే. ఇప్పుడు ఈ రీజనల్ పార్టీస్ వచ్చినాక ఈ వ్యవహారం అంతా అట్నే ఉంటుంది.
ప్రభుత్వం కనుసన్నల్లోనే మెలుగుతుంటుంది ప్రభుత్వ యంత్రాంగం అంతా. ఉన్నప్పుడు ఏ ఒకటి రాజకీయంగా వాళ్ళ మద్దతుదారులు కానీ వాళ్ళ కోసం కానీ మద్దతు ఇవ్వడము, సపోర్ట్ చేయడము, లేకపోతే ఏ సహాయం చేయడమో రకరకాల కార్యక్రమాలు జరుగుతుంటే కొంచెం అవతల పార్టీ వాళ్ళకు కూడా బాధ, ఆవేశం, ఆక్రోశం ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసరికి మా ప్రభుత్వం వచ్చింది కదా, మాది ఉంది కదా అని కొన్ని సంఘటనలు జరుగుతాయిలేండి. అవి చెదురుమదులు సంఘటనలకి ఏదైనా చూసుకోవాలి. కానీ ఏదో గతంలో ఎప్పుడో స్టూడెంట్ డేస్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడుకి తకరారు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆకసి తెచ్చుకుంటారని ఆయనకు అవకాశమే లేదు. ఎందుకంటే మధ్యలో రాజకీయ పరిణామాలు ఎన్నో జరిగినాయి. శాసనసభ్యుడిగా ఉంటూ వారితో మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి కదా. ఇతను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటున్నారు. అంతకుముందు లేనిది ఇప్పుడే సడన్గా ఎందుకు వస్తుంది? ఆయన ముఖ్యమంత్రిగా 14వ సంవత్సరం ఇది. అంతకుముందు అంతా తీర్చుకోకుండా ఇప్పుడు ఎందుకు తీర్చుకుంటారు? అదే అసందర్భమైంది. కాలేజ్ డేస్ది ఇప్పుడు అన్వయించడం అసందర్భం అంటారు. ఇవన్నీ ఇటీవల రాజకీయ పరిణామాల వల్ల జరుగుతున్న సంఘటనలు. అంటే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ తగలబడిపోయాయి. ఇది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అక్రమాల చిట్టా అంతా ఫైల్లోనే ఉంది, కావాలనే తగలబెట్టేస్తారని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేయడం చూసాం. దీన్ని ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు? ఫైల్ పడిపోతే మొత్తం దాని రికార్డ్ అంతా సిస్టంలోనే ఉంటుంది, ఒక్క బటన్ నొక్కితే చాలు మీకు సిస్టమ్ అంతా వస్తుంది. దాన్ని చూపెట్టకుండా అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇది కక్షపూరితంగానే చేసేదని అంటున్నారు సార్. చిన్న విషయాన్ని ఎందుకు రైజ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు అక్కడ ఏదో భూములు ఇది తీసుకోవటము ఇవి జరిగినాయని అనుమానాలు ఉన్నాయని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చినాయి. దాని మీద సిఐడి ఏదో ఎంక్వైరీ చేస్తున్నట్టున్నారు. ఎంక్వైరీలో తేలుతుంది కదా ఎవరు ఏ ఫైళ్ళు మాయమైనాయి, ఏ ఫైళ్ళు దగ్ధమైనాయి అక్కడ. ఎందుకంటే ఒక అగ్గిపుల్ల దొరికిందని అంటే పోలీస్ అధికారులు చెప్తానే దాన్ని బట్టి. అగ్గిపుల్ల అంటే అగ్గి పెట్టినట్టే కదా, దానంతా అది షార్ట్ సర్క్యూట్ యాక్సిడెంట్గా తగిలినట్టు కాదు. దాని మీద పై అధికారుల దృష్టిలోనే పడింది కదా దర్యాప్తు అంతా. దర్యాప్తు జరిగినాక వెలుగులోకి వస్తాయి సంఘటనలు. దాంట్లో పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి హస్తం ఉంది అనే అనుమానాలు ఉన్నాయని పత్రికల్లో కూడా వచ్చినాయి వార్తలు. అది ఎంత మేరకు నిజమో ఎంత మేరకు అబద్ధమో అది తర్వాత దర్యాప్తులో తేలుతుంది, ఆ ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి. సార్, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడం మనం చూసాం సార్. ఇండియా కూటమి నుంచి కొంతమంది నేతలు మద్దతు కూడా తెలిపారు. అయితే ఇప్పుడు జగన్ గారు ఇండియా కూటమిలో జాయిన్ అవ్వబోతున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ గారు మంతనాలు జరుపుతున్నారంటున్నారు. మరి ఇండియా కూటమిలో చేరే అవకాశం కనిపిస్తుందంటారు? ఇప్పుడు గత అనుభవాలను దృష్టిలోకి తీసుకున్నప్పుడు అది కొంచెం ఇబ్బందికరమైన సమస్య జరుగుతుందని గ్యారంటీగా చెప్పలేం. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ గారిని కలవడము, కలిసినప్పుడు కొంచెం ఏదో రాజకీయంగా కొన్ని రాజకీయ పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి వచ్చి ఇక్కడ పార్టీ పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకున్నాడు, తిరిగినాడు. సరే, ఒక మారు ఎన్నికల్లో ఓడిపోయినాడు, రెండో వారం ముఖ్యమంత్రి అయినారు. అది కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానం. ఎందుకంటే సోనియా గాంధీని ఎవరు ధిక్కరించరు. అటువంటిది సోనియా గాంధీ దగ్గర ఏదో వాళ్ళ తండ్రి చనిపోయినాడు కదా, ముఖ్యమంత్రిదే అనుకుంటాను, దాని మీద భేదాభిప్రాయాలు వచ్చి ఆయన అక్కడి నుంచి న్యాయం జరగదని వచ్చేసి పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడేమో అధికారంలోంచి దిగిపోయినారు. దిగిపోయిన తర్వాత ఏవో కొన్ని చెదురుమదురు సంఘటనలు ఇవి ఎన్నికల తర్వాత జరుగుతూనే ఉంటాయి, సహజంగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఆ పల్నాడు ఏరియా కూడా కొంచెం ఫ్యాక్షన్ రిడెన్ ఏరియానే. ఏదో ఇద్దరు వ్యక్తుల దగ్గర వాళ్ళ తగాదాలు, వాళ్ళలో ఏదో ఒక సంఘటన. ఏదో ఇక్కడ పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి కుమారుడు, ఆయన మిథున్ రెడ్డి అక్కడ ఏదో రెడ్డిరెడ్డి అని ఎక్స్ఎంపీ ఇంటికాడికి వెళ్తే అక్కడ పుంగనూరులో గలాటలు జరిగినాయని, అవన్నీ కొన్ని చోట జరుగుతాయి. ఇవి జరిగినప్పుడు దాన్ని వేరే విధంగా ఆలోచన చేయాల్సింది. ఏదో కలెక్టరేట్లో ధర్నానో ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సింది. ఒకటే మారు ఢిల్లీలో ధర్నా పెట్టుకున్నారు. అది అంత చిన్న సంఘటనలకు ఢిల్లీలో ధర్నా పెట్టుకుంటే
కేంద్ర ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అవుతుందంటే వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరు రియాక్ట్ కారు. అయినా పోయినప్పుడు అక్కడ ఢిల్లీలో జనరల్గా ఏమవుతుందంటే రాష్ట్రాల మాదిరి ఉండదు. ఎంపీలు ఏ పార్టీకి చెందిన వారైనా కానీ ఈ సెంట్రల్ హాల్లో ఉన్నప్పుడు అందరూ కలిసిమెలిసి ఉంటారు, స్నేహపూర్వక వాతావరణంలోనే ఉంటుంది. ఒకవేళ హౌస్లోకి వెళ్ళినప్పుడు అంటే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఎవరి పార్టీ అభిప్రాయాలు వాళ్ళు తీవ్రంగానే ప్రతిబింబిస్తుంటారు. అది అంతవరకే. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏదో స్నేహపూరిత వాతావరణంలో ఉంటారు, మాట్లాడుతుంటారు. కాబట్టి ఇప్పుడు ఇది ఆంధ్రాలో జరిగిన సంఘటనల మీద ఈయన ధర్నా కార్యక్రమం చేపట్టినారు. ఈయన కూడా రాజ్యసభలో కొంచెం 7-8 మంది ఎంపీలు ఉన్నారు. ఉండినప్పుడు వాళ్ళు ఇతర నాయకులు ఉంటారు కదా, రాజకీయ పార్టీ నాయకులు, ఆ రాజకీయ పార్టీ నాయకులను కలవచ్చు. కలిసి